హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు పద్మజ గారు. టాట్మోర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మరి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో పద్మజ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నాకు ఒక డౌట్ పద్మజ గారు, ఇప్పుడు చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడాలంటే మాత్రం భయం. అంతేకాకుండా ఇంగ్లీష్ చాలా చాలా అవసరం ఈ జనరేషన్కి కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కావచ్చు. సో మీ ఎడ్టెక్ ద్వారా ఇంగ్లీష్ని ఎలా ఈజీగా నేర్పించగలుగుతున్నారు, స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది? చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ప్రశ్న అడిగినందుకు. ఫస్ట్ ఎందుకంటే మీరు ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నట్లయితే అందరూ కూడా సైన్స్కి కానీ మ్యాథ్స్కి కానీ ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంగ్లీష్కి ఇవ్వట్లేదండి. ఇంగ్లీష్ చాలా అవసరం అని అందరికీ తెలుసు, మీరు చెప్పారు. అలా అవసరం అని తెలిసినా కూడా ఎందుకంటే లాంగ్వేజ్ అనేది నేర్పించలేమండి. చాలామంది అనుకుంటారు వీఆర్ టీచింగ్ ఇంగ్లీష్ అండి. నో బడీ కెన్ టీచ్ ఇంగ్లీష్ అండి. వీ కెన్ ఎక్వైర్ లాంగ్వేజ్, వీ కెన్ లెర్న్ లాంగ్వేజ్. సో టాట్మోర్లో అది మేము అర్థం చేసుకున్నాం కాబట్టి మేము నేర్పించమండి, వాళ్ళు నేర్చుకునేందుకు సహాయం చేస్తాం. సో అది 3 years థర్డ్ గ్రేడ్ పిల్లలు అయితే వాళ్ళ లెవెల్లోను, 8th grade పిల్లలు అయితే వాళ్ళ లెవెల్లోను, ఏ గ్రేడ్కి తగ్గట్లు ఆ గ్రేడ్ వాళ్ళకి ఎలాగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము నేర్పించడం అనేది జరుగుతుంది. సో మిగిలిన ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇంగ్లీష్ని నేర్పించాలంటే సాధారణంగా మనం లెసన్ ఒక క్వశ్చన్ దాని ఆన్సర్ బై హార్ట్ చేయించడం, కాంపోజిషన్ ఇలా వెళ్తారు. దీంట్లో మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఏమీ ఇంప్రూవ్ అవ్వండి. సో లాంగ్వేజ్ స్కిల్స్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో మన ఏ భాష అయినా, మన మాతృభాష అయినా కూడా ఫస్ట్ వింటాం, తర్వాత మాట్లాడతాం. అలా అదే ఆర్డర్లో నేర్చుకోవాలి. అట్లానే ఇప్పుడు మా దగ్గరికి రకరకాల స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అందులో కొంతమంది చాలా బాగా ఇంగ్లీష్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడి నుండి నేర్పిస్తాం. కొంతమందికి దాదాపుగా జస్ట్ గుడ్ మార్నింగ్ అంతవరకే తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ అవి. సో వాళ్ళకి మేము అక్కడి నుండి నేర్పిస్తాం. మా కోర్స్ తీసుకోవాలంటే మీకు ఈ స్టాండర్డ్ ఉండాలి అన్నట్లు కాకుండా ఆ స్టాండర్డ్కి వచ్చే వరకు వాళ్ళకి మేము నేర్పిస్తాం. ఇందుకోసంగాను మేము డిఫరెంట్ కరిక్యులా, అది అమెరికా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి కరిక్యులం తీసుకొని ఈ ఏజ్ పిల్లలకి, నాట్ బేస్డ్ ఆన్ ద గ్రేడ్, 7 years, 10 years, 11 years అలా ఏ ఏజ్ ఉంటే ఆ ఏజ్ పిల్లలకి ఏ నేర్పించాలి అనే పద్ధతిలో కరికులం డిజైన్ చేసుకున్నామండి. సో ఆ విధంగానే వాళ్ళకి మేము నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఇంగ్లీష్ విషయానికి వస్తే పర్టికులర్గా ఎన్ని మంత్స్లో వాళ్ళు నేర్చుకోగలుగుతారు? ఈ ప్రశ్నకి ఎవ్వరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కొంతమంది పిల్లలు స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళకి చాలా టైం పడుతుందండి. వన్స్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టిన తర్వాత అది చాలా ఈజీ అవుతుంది. అయితే మా ఎక్స్పీరియన్స్లో మేము చెప్పగలిగింది ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్ ఒక 3 months నుంచి 6 monthsలో సెట్ అవుతారండి. ఓరల్ స్టార్ట్ అవుతుంది, మాట్లాడటం అదంతా చేయగలుగుతారు. ఒక్కొక్క స్కిల్ డిఫరెంట్గా బిల్డ్ చేయాలండి. మాట్లాడగలగటం వేరు, రాయగలగటం వేరు, చదవగలగటం వేరు. సో డిఫరెంట్ స్కిల్స్ని ఆ పేస్లోనే మేము బిల్డ్ చేస్తాం. ఓకే, సో 6 months అనేది మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఆన్ అన్ యావరేజ్ 6 monthsలో యూ విల్ బీ సీయింగ్ అట్లీస్ట్ 20 to 25% ఇంప్రూవ్మెంట్ ఇన్ అ స్టూడెంట్. ఓకే, మీరు అన్నట్లు చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది, ఇష్టం కూడా ఉంటుంది, దానికి తోడు భయం కూడా ఉంటుంది. అది ఆ భయం పోగొట్టడానికి టాట్మోర్ ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్లాట్ఫామ్? ఎగ్జాక్ట్లీ అండి. మీరు ముందు మాట్లాడాలంటే వినాలి దాన్ని ఎక్కువ. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది ఫస్ట్ నేను చెప్తాను. సాధారణంగా మనం ఏ స్టేట్ వాళ్ళైనా కానీ వాళ్ళ వెర్నాకులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ పదే పదే వింటేనే ఆ వర్డ్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి. తెలుగు ఎలా వచ్చింది? అలానే వస్తుంది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనం స్టూడెంట్కి నేర్పించేటప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ సంథింగ్ ఒక లెసన్ లాగానో ఇంకొకటిలో కాకుండా వాళ్ళతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు make them speak whatever the words or the situations they are facing day to day. ఆ రోజు ఒక పర్టికులర్ వర్డ్ నేర్పించాలి. సపోజ్ నేను వెరీ బిగ్ వర్డ్ యూఫోరియా అనే ఒక వర్డ్ నేర్పించాలి అంటే ఏంటి, ఒకేసారి ఏదో విషయం తెలిసి ఆనందం పట్టం. అది నేను వాళ్ళకి నేర్పించాలంటే అలాంటి ఒక సినారియో వాళ్ళకి చెప్పి ఇందులో ఈ వర్డ్ వాడతారని నేను చెప్తాను. దెన్ దే విల్ రిమెంబర్. అదర్వైజ్ దాని స్పెల్లింగ్ మీనింగ్ చెప్తే ఎవరికి గుర్తుండవు. సో మాట్లాడే విషయంలో బట్టి ఎగ్జాక్ట్లీ అండి, సిచ్యువేషన్ని బట్టి సిచ్యువేషనల్ బేసిస్గా. తర్వాత ఏంటంటే మన ఎవరైనా ఇంగ్లీష్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న అందరూ కూడా ఏంటంటే స్టూడెంట్లో ఉన్న భయం పోగొట్టి
వాళ్ళు మాట్లాడటానికి ముందు సహకరిస్తారు. నువ్వు ఈ హోంవర్క్ చేసావా, నువ్వు ఇది సరిగ్గా చేయలేదు కదా అన్నప్పుడు స్టూడెంట్ జంకి వెనక్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళలో ముందు అసలు వాళ్ళకి ఏం కావాలనేది పేరెంట్స్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్, టీచర్ అబ్జర్వేషన్ బేస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి. ఒక ఫస్ట్ క్లాస్లోనే వీ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు పర్ఫామ్. సో లైక్ దట్ స్లోలీ వీ బిల్డ్ ద రిలేషన్ అండ్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే, ఇంత టైం లిమిట్ అని ఏమైనా ఉంటుందా మీరు స్టూడెంట్స్తో స్పెండ్ చేసే టైం? అంటే మన సెషన్స్ వచ్చేటప్పటికి యూజువలీ 45 minutes ఉంటుందండి. అది ఎందుకు తీసుకున్నామంటే 45 minutes స్టూడెంట్ అటెన్షన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం. 45 minutes తర్వాత ఏ టాపిక్ అయినా ఏ స్టూడెంట్కి అయినా బోర్ కొడుతుంది. మీకు తెలియదు ఏముంది. అందుకని ఏంటంటే 45 minutes అనేది సైంటిఫికల్లీ అప్రూవ్డ్ టైం అన్నమాట. సో అందులోనే మనం స్టూడెంట్కి దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే, 45 minutes. 45 minutes. ఓకే పద్మజ గారు, ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి ఇన్ఫర్మేషన్. మీరు చెప్పింది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి మేము లెసన్లా ఇవ్వము, అక్కడ సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతూ ఉంటాం ఆ టాపిక్ని బేస్ చేసుకొని అని. ఈ టాపిక్ వల్ల చాలామందికి ఇంట్రెస్ట్ వస్తుంది, భయం పోయి నేర్చుకోవాలి, మాట్లాడడం ఈజీయే అని వాళ్ళకి కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు.